మీది ఎంత గొప్ప ప్రేమ అనుకున్నాను. కానీ ఇంత మతిమరుపు ప్రేమ అని చెప్పేసి అదితి ఇంకా గౌతమ్‌ని, అహల్యని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు కదా! ఇంకా వాళ్ళిద్దరిని చూసి ఇంకా అదితి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా గౌతమ్, "చెప్పు గౌతమ్, చెప్తావా లేదా? మీ ప్రేమ అసలు కాశ్మీర్ దాకా వెళ్ళగానే ఇంతలా ప్రేమించుకున్నారని నేను తెలుసుకోవాలి. నిజం చెప్పు" అని చెప్పేసి అదితి అడుగుతూ ఉంటుంది. అడిగాక ఇంకా గౌతమ్, "సరే సరే చెప్తాను, కంగారు పెట్టకు. అయినా నేను మర్చిపోలేదు. సరే చెప్తున్నాను చూడు" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అలా క్రియేట్ చేసి చెప్తూ ఉంటాడు. అక్కడ చాలా మంచు పడుతుంది కాశ్మీర్‌లో. ఇంకా కొండల మధ్యలో అక్కడ చెట్లలో ఇంకా తనేమో గులాబీ కలర్ చీర కట్టుకొని కూర్చుంది. ఇంకా నేను అదే గులాబీ రంగు షర్ట్ వేసుకొని అక్కడ నుంచున్నాను. ఇంకా తనని చూడగానే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయాను. ఇంకా తన పక్కకు వెళ్ళి కూర్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అనడంతో ఇంకా తను కూడా అలా తన చెయ్యి పట్టుకొని ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ ఇంకా తనని నేను దగ్గర తీసుకోబోతుండగా ఇంకా ఒకరినొకరు చూసుకుంటూ దగ్గరికి వెళ్ళేసరికి అని చెప్పేసరికి గట్టిగా అదితి, "ఆపేయి" అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అరిసాక నాకు కడుపు మండిపోతుంది. "ఏంటి? ఏం చేశారు అసలు?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అహల్య, "అసలు ఏం జరుగుతుంది? గౌతమ్ ఏం చెప్తున్నాడు?" అని చెప్పేసి అహల్య అయితే అలా షాక్‌లో ఉంటుంది. ఇంకా గౌతమ్ అయితే అలా క్రియేట్ చేసి అదితికి కోపం వచ్చేలా చెప్తూ ఉంటాడు. ఇంకా అదితి, "నాకు కడుపులో మండిపోతుంది, ఆపేసేయి" అని చెప్పేసి తిడుతుంది. తిట్టాక, "ఓహో! ఆకలేస్తుంది అనుకుంటా, నాకు కూడా కడుపులో మండుతుంది. సరే ఏవైనా తిందాం పదా" అని చెప్పేసి దోస తీసుకొని ఇంకా హోటల్‌కి వెళ్ళి దోసలు తీసుకొని కూర్చుంటారు. ఇంతలో ఇంకా హోటల్ అతను దోసలు 3 తీసుకొని వస్తాడు. వచ్చాక, "నీకు ఎన్నిసార్లు చెప్పాలి రెండే తీసుకురమ్మని. నేను మా భార్య షేర్ చేసుకుంటాం" అని చెప్పేసి గౌతమ్ అనేసరికి ఒక్కసారిగా అదితికి ఇంకా కోపం వస్తుంది. ఇంకా అదితి దోస తింటూ ఉండగా ఇంకా గౌతమ్ అంటాడు, "అసలు మన ఇద్దరం ఒకటేసారి తిందాం, ఒకటే తిందాం. అయినా నువ్వు మర్చిపోయావా అహల్య? ఏం తీసుకున్నా మనం సగం సగం షేర్ చేసుకుంటాం. అది జీవితం, లైఫ్ అయినా సరే, మనం ముసలి వాళ్ళైనాక కూడా ఈ కట్టుబాటు అస్సలు మర్చిపోవద్దు. మనం తిన్నా ఏం చేసినా సగం సగం చేసుకోవాలి, సగం సగం షేర్ చేసుకోవాలి. అది నీళ్ళైనా పాలైనా అలాంటిది ఈ ఫుడ్ అయినా సరే, సరేనా" అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉండగా ఇంకా అహల్య కన్ఫ్యూజన్తో సరే సరే అంటుంది. అన్నాక, "సరే నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అదితి కోపంతో వాళ్ళిద్దరిని చూసి ఇంకా తినలేకపోతుంది. ఇంకా వాళ్ళు గౌతమ్ అయితే, "నేను నీకు తినిపిస్తాను" అని చెప్పేసి తినిపిస్తూ ఉండగా ఇంకా అహల్య, "పర్లేదండి నేను తింటాను" అని చెప్పేసి అహల్య అంటుంది. అన్నాక ఇంతలో ఇంకా ఆ పని అతను ఇంకా వాటర్ తీసుకొని వస్తాడు. "అదేంటి మళ్ళీ 3 తీసుకొచ్చావు? మేము 2 గ్లాసులు తాగుతాం" అని చెప్పేసి ఇంకా అదితికి ఒక గ్లాస్ ఇచ్చి గౌతమ్ ఇంకో గ్లాస్ తీసుకొని, "అహల్య నువ్వు ముందు తాగు, తర్వాత నేను తాగుతాను" అని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ వాటర్ షేర్ చేసుకుంటూ ఉండగా ఇంకా అదితికి పట్టరాని కోపం వచ్చి ఇంకా ఆ దోస అక్కడ పెట్టేసి తనైతే కారులోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అహల్యకి ఏం చేయాలో అర్థం కాదు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుతారు. అయ్యాక, "ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు?" అని చెప్పేసి అదితి కోపంతో అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్, "అదే మేము ఆలోచిస్తున్నాం. నీ చాయిసే అహల్య, ఏడికెళ్దాం చెప్పు" అని చెప్పేసి గౌతమ్ అంటాడు. "అయ్యో మీరే చెప్పండి" అని చెప్పేసి అహల్య అంటుంది. అన్నాక, "సరే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా" అని చెప్తే ఇంకా అదితి ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ఒకే ఐస్ క్రీమ్ తింటూ ఉండగా నేను పక్కన కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉండాలా అని చెప్పేసి అదితికి పట్టరాని కోపం వస్తుంది. "ఆపేసేయ్" అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇంకా కారు ఆపేసరికి ఇంకా అదితి దిగి, "నేను మీ రొమాన్స్ చూడలేకపోతున్నా, చచ్చిపోతున్నా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీ చావు మీరు చావండి" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "నువ్వు షూరా? నిజమా వెళ్తున్నావా?" అని చెప్పేసి గౌతమ్ అంటాడు. ఇంకొక నిమిషం నా కళ్ళ ముందు ఉన్నారంటే నేను రాయి తీసుకొని మీ నెత్తి పక్కల కొడతాను" అని చెప్పేసి అదితి అంటుంది. అన్నాక గౌతమ్, "సరే సరే మేము వెళ్ళిపోతాంలే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు" అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక సరే అని చెప్పేసి అదితి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంకా అదితి వాళ్ళ అమ్మ కాల్ చేశాక అదితి కోపంతో ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. "అమ్మ అసలు ఎక్కడున్నావే" అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అడుగుతుంది. అడిగాక, "నేనా రోడ్డు మీద చచ్చాను" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "నువ్వు రోడ్డు మీద ఏం చేస్తున్నావే" అని చెప్పేసి తను అడుగుతుంది. అడిగాక, "నేను వాళ్ళిద్దరిని విడగొడదామని చెప్పేసి వాళ్ళ మధ్యలోకి వచ్చి ఫూల్ అయ్యాను. వాళ్ళ రొమాన్స్ని, వాళ్ళ ప్రేమని చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని విడగొట్టేసేయమ్మా" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదే" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "సరే ఏవైనా చేసుకో, కానీ వాళ్ళని మాత్రం విడగొట్టు, సరే బాయ్" అని చెప్పేసి కోపంతో ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా తనైతే ఆటో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా అహల్య, గౌతమ్ ఇద్దరు కలిసి సీసీ ఫుటేజ్ కోసం వెళ్తారు కదా! ఇంకా అక్కడికి అయితే వెళ్తారు. వెళ్ళాక
మీరేనా సీసీ ఫుటేజ్ అడిగింది అని చెప్పేసి అతనైతే చెప్తాడు. అవును అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే సీసీ ఫుటేజ్ వెతుకుతూ ఉండగా ఇంకా బుజ్జిగాడు ఆ బాక్స్ పట్టుకొని వెళ్ళేది చూస్తారు. చూసి ఓహో! బుజ్జిగాడే ఆ బాక్స్ తీశాడైతే. ఆ బుజ్జిగాడు ఏడ పెట్టాడో బుజ్జికి అడిగితే తెలుస్తుంది. పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసైతే ఇంటికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇంకా బుజ్జిగాడికి అడుగుతారు. ఇంటికి రాగానే బుజ్జి అప్పుడు ఇందిర గారిది బాక్స్ తీసుకొని వచ్చారు కదా! ఎక్కడ పెట్టావు అని చెప్పేసి అడుగుతూ ఉండగా అది పెళ్ళికూతురు గదిలో పిన్ని గదిలో పెట్టమని చెప్పారు కదా! అందుకే శ్రావ్య పిన్ని గదిలో పెట్టాను. అంటే ఇప్పుడు ఎక్కడుందది అని చెప్పేసి అడుగుతారు. అడిగితే ఇంకెక్కడుంటుంది యామిని అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే అన్ని గిఫ్ట్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కదా పెట్టారు అని చెప్పేసరికి ఒక్కసారిగా గౌతమ్, అహల్య ఇద్దరు షాక్ అవుతారు. అంటే మనం ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి అది చూడాలా? ఆ బాక్స్ చూడాలా? ఎలా ఇప్పుడు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. పొరపాటున యామిని గారు ఆ బాక్స్ చూసారంటే ఇంక అంతే సంగతి అని చెప్పేసి అహల్య అనుకుంటూ ఉండగా ఇంతలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే అక్కడికి వస్తారు. రాగానే అర్జున్ ప్రసాద్ గారేరి మేము ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చాము. మీ దగ్గర అన్‌అఫీషియల్‌గా అలాగే పేపర్స్ అలాగే క్యాష్ ఉన్నాయి. 5 క్రోర్స్ ఉన్నాయని మాకు తెలిసింది. మర్యాదగా చెప్పండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మాకు మోసం చేయొద్దు అని చెప్పేసి అంటారు. అన్నాక ఏం మాట్లాడుతున్నారండి? మా దగ్గర అలాంటివి ఏం లేవు. మా నాన్న ఎవరో తెలుసా? అసలు మా నాన్న ఆర్మీ మేజర్. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతారా? అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు. అన్నాక మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మాకు యామిని గారు కంప్లైంట్ ఇస్తేనే మేము ఇక్కడికి వచ్చాము. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కావాలంటే చూడండి అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అంటారు. అన్నాక మా దగ్గర అన్‌అఫీషియల్‌గా క్యాష్ ఏమీ లేదండి. నిజం చెప్తున్నాను అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి రేపు ఏం జరగబోతుంది? అసలు ఆ ప్రూఫ్స్ ఏంటి? యామిని వీళ్ళని ఎలా ఇరికిస్తుంది అనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ.